అతనికి అవకాశం ఇచ్చారని అహంకారంతోనో, లేక మాస్టర్ అంటే చిన్న చూపో తెలియదు కానీ కృష్ణవంశీ, ఆర్జీవి లాంటి కొంతమంది దర్శకులు అతనిపై వారి అహాన్ని చూపించారు. మొదలే రాకేష్ మాస్టర్కి అంతంత మాత్రమే ఓపిక, సహనం ఉంటుంది. ఆయన సహనాన్ని పరీక్షించిన వారందరితో ఆయన విరోధం పెంచుకుని తగువులు కూడా పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజం. నా అనుభవం ప్రకారం చెబుతున్నాను. సినీ పరిశ్రమలో లౌక్యం, భజన చేయడం, కాళ్లకు మడుగులొత్తడం లాంటివి తెలిసిన వాడెవడైనా సరే తొందరగా పైకొస్తాడు. లౌక్యం తెలియనివాడు వస్తే పైకొస్తాడు, లేకపోతే అడుగున అలాగే ఉండిపోతాడు. కానీ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మాత్రం అందరికీ శత్రువుగా మారిపోతాడు. ఇది నిజం. ఇది రాకేష్ మాస్టర్ విషయంలో జరిగింది. అందుకే రాకేష్ మాస్టర్ అందరితో తొందరగా విరోధం పెంచుకున్నాడు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఈయనేమో యథార్థవాది వెధవలకి విరోధి అంటాడు. సరే, లొకేషన్లు అంటే అలా. మరి యూనియన్ లో ఎందుకు గొడవలు అంటే అసలు కథ అంతా ఇక్కడే ఉంది. ఏ